నిన్న మధ్యాహ్నం మోహన్ బాబు గారు తన కొడుకైన మంచు మనోజ్ అండ్ వాళ్ళ వైఫ్ మీద దాడి చేశాడని చెప్పి మంచు మనోజ్ గారు పరస్పరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాకుండా మోహన్ బాబు గారి మీద కూడా మంచు మనోజ్ గారు దాడి చేశాడని చెప్పి మోహన్ బాబు గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఒకటే కుటుంబంలో ఉంటున్న వీళ్ళకి దాడులు చేసుకునేంతగా ఏముంది, అసలు ఈ స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఈ ఛానల్లో రియల్ ఇన్సిడెంట్స్ అండ్ కరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మోహన్ బాబు గారి ఫ్యామిలీలో ఎన్నో రోజులుగా ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో నిన్న ఆదివారం హైదరాబాద్ అవుట్కట్ లో ఉన్న ఒక ప్లేస్ హైదరాబాద్ పహాడి షారిఫ్ అనే ప్లేస్ లో మోహన్ బాబు గారు అదే ప్లేస్ లో ఒక ఫామ్ హౌస్ లో నివసిస్తున్నారన్నమాట. అయితే ఆస్తుల విషయంలో సెటిల్మెంట్ కోసం మంచు మనోజ్ గారు మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్లారు ఆదివారం. అయితే అప్పటిదాకా బాగానే ఉంది, మాటల వరకు బాగానే జరిగాయి, అప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ లోపు ఏం జరిగిందంటే ఈ టాక్స్ జరుగుతున్నాయి, అంతా బానే ఉంది. అయితే ఇంతలోపు మోహన్ బాబు గారికి సంబంధించిన ఒక వ్యక్తి వినయ్ అనే పర్సన్ మంచు మనోజ్ గారి మీద దాడి చేశాడు. సో వెంటనే మంచు మనోజ్ గారు అలర్ట్ అయ్యి 100 కి డైల్ చేశారు. చేసి జరిగింది చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అయితే పొద్దున్న నుంచి ఇది జరుగుతూనే ఉంది, చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే పోలీస్ వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు, మాకు 100 కి డైల్ చేశారు అని. బట్ పర్సనల్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఏ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. కానీ నిన్న ఆదివారం సాయంత్రం బంజారా హిల్స్ లో ఉన్న టీఎక్స్ హాస్పిటల్లో మంచు మనోజ్ గారు అండ్ వాళ్ళ వైఫ్ విత్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ హాస్పిటల్ కి వెళ్ళటం జరిగింది. అక్కడ ఏంటంటే అసలు అక్కడ దాడులు ఏం జరిగినాయో మనకైతే పూర్తిగా తెలియదు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం మంచు మనోజ్ గారు కుంటూ లోపలికి వెళ్ళటం జరిగింది. మంచు మనోజ్ గారి మీద మోహన్ బాబు గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు, నా మీద అండ్ నా వైఫ్ మీద కూడా వీళ్ళు అటాక్ చేశారు అని. సో ఫైనల్లీ మంచు మనోజ్ గారు పర్సనల్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అసలు ఏం జరిగింది అని ఎఫ్ఐఆర్ లో డీటెయిల్స్ ఇస్తే కానీ మనకి ఏం జరిగింది అనేది తెలియదు. ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదే అనమాట. మంచు మనోజ్ గారు ఆదివారం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మంచు మనోజ్ గారి మీద పాస్ట్ లో కూడా ఒక అటాక్ అయితే జరిగింది. మంచు లక్ష్మి గారు మంచు మనోజ్ గారి మీద అటాక్ అయితే చేశారు. కాకపోతే ఒక వీడియో కూడా బయటకు వచ్చింది, ఏంటనంటే ఇది ప్రాంక్ అండ్ ఇది జస్ట్ ఒక వీడియో మాత్రమే అని కవర్ చేశారు. సో ఫైనల్లీ ఈ రోజు వచ్చిన న్యూస్ ఏంటంటే మంచు మనోజ్ గారి ఇంటి బయట 30 మంది బాడీ గార్డులను పెట్టారంట. అసలు ఏంటి వీళ్ళ ప్రాబ్లం? ఒక ఇంటి బయట 30 మంది బాడీ గార్డులను పెట్టే అంత అవసరమా? అసలు వీళ్ళ మధ్య అంత యుద్ధాలు జరుగుతున్నాయా, లేదా ఫైనల్లీ ఇది కూడా ఒక ప్రాంక్ అని చెప్పి ఒక వీడియోలో చెప్పేస్తారా అనేది మీరు చెప్పాలి. నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే ఖచ్చితంగా వీళ్ళ మధ్య ఆస్తులు గొడవలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో ఒక గొడవ ఉండబట్టే ఇలాంటివి బయటకు వస్తాయి. కాకపోతే ఇవి కవర్ చేసుకోవటానికి అలాంటి మేకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు. సో మీకు పర్సనల్గా ఏమనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.